సో క్యాపిటల్ గెయిన్స్ లో మనం లాస్ట్ కి వచ్చేసామమ్మా. సో మనం ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. క్యాపిటల్ గెయిన్స్ ని ఎలా ట్యాక్స్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ని ఎలా ట్యాక్స్ చేస్తాము అంటే ఇక్కడ నార్మల్ గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ లో కానీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కానీ మనం సెపరేట్ గా మాట్లాడుకోలేదు. ఎందుకంటే అదంతా కూడా నార్మల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ లో కలిపి ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ మనకి టోటల్ ఇన్కమ్ ఫార్మాట్ లో నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకున్న దాంట్లో స్పెషల్ రేట్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే దాంట్లో మనకి స్పెషల్ రేట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనకి స్పెషల్ రేట్ ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్యాక్సబిలిటీ గురించి మనం ఇక్కడ సెపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఓకే, లేదు అంటే ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో ఇన్కమ్ డిటర్మినేషన్ వరకు నేర్చుకున్నాం, కానీ దాని ట్యాక్స్ లయబిలిటీ గురించి మనం మళ్ళీ సెపరేట్ గా నేర్చుకోలేదు. ఎందుకంటే టోటల్ ఇన్కమ్ ని ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ట్యాక్సబిలిటీ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అన్నమాట. అక్కడ మళ్ళీ సెపరేట్ గా నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఆ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఏ సిచ్యువేషన్ లో వస్తాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, రైట్. సో the first case, సో ఈ సెక్షన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇంకొకసారి నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే కేసు అనేది ఒక్కసారి చూసి అక్కడతో మనం ఏం చేద్దాం, ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందాం అమ్మా. ఓకే, రైట్. సో ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అండ్ యూనిట్స్ 111A. అమ్మా ఎక్కడ ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్ అనే సెక్షన్ 111A అనేది ఒక సెక్షన్ అమ్మా. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు అప్లికబుల్ అయ్యే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి అంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చాలా ఉంటాయి. అందులో సిఏ ఇంటర్ కి అప్లికబుల్ అయ్యేవి ఒక 3 సెక్షన్స్ మాత్రం ఉంటాయమ్మా. 3 సెక్షన్స్ స్పెసిఫిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ 111A. ఓకే, నెక్స్ట్ 112. ఓకే, నెక్స్ట్ 115BB. ఓకే, ఇదేంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించింది, ఇదేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించింది, ఇదేమో అదర్ సోర్సెస్ కి సంబంధించిన ప్రొవిజన్. ఓకే, సో ఇక్కడ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, ఓకే, ఇలాంటివన్నిట్లో కూడా మనకి ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పేసి అంటే 30% స్పెషల్ ట్యాక్స్ రేట్ అమ్మా. ఓకే, సో 111A లోనేమో 15% ట్యాక్స్ రేట్ స్పెషల్ రేట్, 112 లోనేమో 20% అనేది ట్యాక్స్ రేట్ అమ్మా. ఇది స్పెషల్ రేట్స్ అమ్మా మనకి. 111A 15%, 112 20%, 115BB 115BB అదర్ సోర్సెస్ లో 30% అనేది ట్యాక్స్ రేట్ అమ్మా మనకి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక ఈ రెండు సెక్షన్స్ లోంచి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది. ఇక్కడ నుంచి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కూడా కుదరదు. సార్ వాట్ ఈస్ దిస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసారు అంటే కనుక ఏమని చెప్తున్నారంటేనమ్మా, ఇప్పుడు మీకు ఇన్కమ్ అనేది అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఏ అనే పర్సన్ కి ఏ ఇన్కమ్ లేదు. ఓకే, సో ఏ ఇన్కమ్ లేకుండా వీడు కేటగిరీ 3 పర్సన్ అమ్మా. సో కేటగిరీ 3 పర్సన్ అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంతా వీడికి అంటే 2,50,000. ఓకే, సో 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. కానీ వీడికి అసలు ఏ ఇన్కమ్ లేదు, నో ఇన్కమ్. ఓకే, ఎక్సెప్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ taxable under 111A సెక్షన్ లో taxable అయ్యే ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటమ్మా, ఇక్కడ ఈ 111A ఇన్కమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత అని చెప్పేసానంటే కనుక సార్ ఇక్కడ 3 lakhs వచ్చినాయి సార్, 3 lakhs అమౌంట్ వచ్చింది సార్ గెయిన్ అనుకుంటే కనుక అందులోంచి 2,50,000 తీసేసి మిగిలిన 50,000 మీద మనం ఏం చేస్తా ఉంటామా,
ఇక్కడ 15% టాక్సబిలిటీ అనేది వేస్తామంట. సపోజ్ ఇది ఫస్ట్ కేస్. ఇక్కడ సెకండ్ కేసు వచ్చేసరికి ఒకవేళ అదర్ దాన్ దిస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించిన 111A లో కవర్ అయ్యే ఇన్కమ్ కాకుండా మిగిలిన ఇన్కమ్ ఏమైనా ఉంటే కనుక 111A ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు 111A ఇన్కమ్ 3 lakhs ఉంది. ఓకే, అదర్ ఇన్కమ్ ఒక 1 lakh ఉంది అనుకోండి అమ్మా. అప్పుడు ఏం చేస్తారు సార్ అని చెప్పేసానంటే, సో ఫస్ట్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు ద అదర్ ఇన్కమ్. ఆఫ్టర్వర్డ్స్ ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే అమ్మా, అంటే అన్కవర్డ్ అంటే అన్కంప్లీటెడ్ ఏమంటారు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని దట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు ద 111A ఇన్కమ్ అంటాడమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక ఒకవేళ మీకు అదర్ ఇన్కమ్ 1 lakh ఉంటే కనుక ఫస్ట్ 2,50,000 లోంచి ఏం చేస్తారంట -1 lakh అంటే అన్ఎగ్జాస్టెడ్ లిమిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత ఉంది 1,50,000. ఈ 1,50,000 ని దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చంట 111A ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చంట. సో 111A ఇన్కమ్ 3 lakhs లోంచి -1,50,000 తీసేసి మిగిలింది ఎంతమ్మా 1,50,000. 1,50,000 మీద మనం ఏం చేస్తామంట 15% ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో నెక్స్ట్ కేస్ ఏం చెప్తున్నారు అంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు 111A ఇన్కమ్ వచ్చేసరికి 3 lakhs ఉంది. ఇక్కడ ఇక్కడ మనకి అదర్ ఇన్కమ్ వచ్చేసరికి 2,50,000 ఉంది అనుకున్నామ్మా. సో ఈ 2,50,000 ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేస్తారంటే కనుక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కి అడ్జస్ట్ చేస్తారు. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ఏం చేస్తారంటే 15% ఏదైతే స్పెషల్ రేట్ ఉందో ఆ స్పెషల్ రేట్ లో ట్యాక్స్ చేస్తారు. అంటే అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని దట్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ ఏమంటున్నాడమ్మా దిస్ 111A యాజ్ వెల్ యాజ్ 112. అంటే ఒకవేళ 111A ఉంటే 111A లోని 112 అంటే స్పెషల్ ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి సంబంధించిందమ్మా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చంట. సార్ అదే 115 BB కి సంబంధించిన ఇన్కమ్ ఉంటే కనుక దానికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారమ్మా. అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ బేసిక్ ఇక్కడ మీకు 2,50,000 వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది. మీకు 3 lakhs వరకు లాటరీలో ప్రైజ్ మనీ తగిలిందమ్మా. ఎంత 3 lakhs వరకు లాటరీలో ప్రైజ్ మనీ తగిలింది. అయినా సరే దాంట్లోంచి 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తగ్గించుకుని మనం ట్యాక్స్ చేయాలా సార్ అంటే అలా ఏమి ఉండదంటమ్మా. డైరెక్ట్ గా 3 lakhs మీద 30% ట్యాక్స్ పడిపోద్దంట. సో లాటరీ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఓకే ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్కమ్స్ వచ్చినాయి అనుకుంటే కనుక అలాంటి ఇన్కమ్ మీద డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఎంత పడుతుందంటమ్మా 30% ట్యాక్స్ రేట్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో 30% స్ట్రైట్ అవే ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో 30%. ఓకే, సో దీన్ని బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదు అని చెప్పేసి అంటున్నారమ్మా ఇక్కడ. ఓకే రైట్. సార్ ఇక్కడ రెండు చోట్ల కూడా there is no chapter 6A deductions. chapter 6A deductions మనకి no chapter 6A deductions. ఇక్కడ కూడా chapter 6A deductions ఉంటాయి. ఇక్కడ కూడా chapter 6A deductions అనేవి ఉండవు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ ఈ ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ లేకపోతే కనుక ఆ ఇన్కమ్ నుంచి మనం చాప్టర్ 6A deductions మైనస్ చేసుకోగలమా సార్ అంటే మైనస్ చేసుకోలేము అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. there is no chapter 6A deductions, there is no chapter 6A deductions. ఇవన్నీ కూడా ఈ మూడు కూడా మనకి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ మనకి అప్లికబుల్ టు CA ఇంటర్ సిలబస్ అమ్మా. CA ఫైనల్ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా చాలా మీరు ఏం నేర్చుకుంటారు స్పెషల్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్ గురించి చాలా నేర్చుకుంటారమ్మా. కానీ CA ఇంటర్ వరకు సంబంధించింది అయితే కనుక ఈ 3 సెక్షన్లు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కి సంబంధించింది అందులో ఒక 2 ఇప్పుడే మనం నేర్చుకుంటాం. ఇంకొకటి అదర్ సోర్సెస్ కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటామమ్మా. ఓకే, సో 111A గురించి ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత 112, 112A అనే 2 సెక్షన్లు ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ tax on short-term listed equity shares and units. Okay, so short-term capital gains arising from the transfer of equity shares in a company, a unit of equity-oriented fund,
units of business trust shall be liable to tax at the rate of 15% if the following conditions are satisfied. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక అక్కడ మనకి 15% ట్యాక్స్ రేట్ పడుతుందంట స్ట్రైట్ అవే. ఓకే, ఒకవేళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా సార్? కుదురుతుంది. ఒకవేళ ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేకపోతే అప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది. లేకపోతే స్ట్రైట్ అవే దాని మీద ఏం చేస్తాం? 15% ట్యాక్స్ రేట్ వేస్తాం. నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం నెట్ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ట్యాక్స్ ఆన్ ది స్పెషల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు స్పెషల్ రేట్స్, నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు నార్మల్ రేట్స్ అని చెప్పి బైఫర్కేట్ చేస్తాం. అందులో నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు స్పెషల్ రేట్స్ అనే దాంట్లో ఇప్పుడు మనం ఈ ఇన్కమ్ అనేది చూపిస్తా ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ సేల్ should be takes place through the recognized stock exchange and such a transaction is chargeable to securities transaction tax STT. STT లో taxable అవ్వాలి అండ్ అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. సో STT అంటే ఏంటి సార్? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇదేంటంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది సేల్ పర్చేజ్ చేసేటప్పుడు మనకి STT అనేది పడుతుందమ్మా. సో ఇక్కడ అక్కడ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కనుక మీరు షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ లేకపోతే ఏదైనా మీరు పర్చేజ్ సేల్ చేస్తుంటే కనుక అక్కడ STT పడుతుందమ్మా. అలాంటి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవ్వాలి. అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. సో అది జరిగితే కనుక అప్పుడు దాన్ని ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ క్యాపిటల్ అలా ఎరైజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని ట్యాక్సిబుల్ అండర్ దిస్ 111A అనే సెక్షన్ ప్రకారం ట్యాక్సిబుల్ చేస్తా ఉంటారు. ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15% ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఒకసారి చూడండి. ఇన్ అడిషన్ టు ద అబౌవ్, the specified rate of 15% shall apply even if the transactions are not chargeable to STT so long as undertaken in a foreign currency and a recognized stock exchange located in International Financial Service Center IFSC అంటారు. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లో కనుక అంటే వేరే కంట్రీలోని స్టాక్ ఎక్స్చేంజెస్ లోనమ్మా, వేరే కంట్రీలోని స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడ STT అనేది లెవీ చేయరు. ఎందుకంటే STT అనేది లెవీ చేసేది ఇండియన్ గవర్నమెంట్ లెవీయింగ్ ద ట్రాన్సాక్షన్ ట్యాక్స్. So securities transaction tax which is done through the recognized stock exchange. అదే మీరు నేను డైరెక్ట్ గా పార్టీస్ ఐడెంటిఫైడ్ అనుకోమ్మా. సో నేను మీకు డైరెక్ట్ గా ఇక్కడ షేర్స్ అనేవి అమ్ముతున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ నా డిమాట్ అకౌంట్ నుంచి మీ డిమాట్ అకౌంట్ లోకి షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ అక్కడ ఏమవుతుంటే మా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పేమెంట్ జరగదు. ఈవెన్ దో ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అక్కడ లిస్ట్ అయినా సరే మనం షేర్స్ 1-to-1 గా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏముంటుందంటే మన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవుతుంది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎక్కడ లెవీ అవుతుంది సార్ అంటే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ కనుక చేసినట్లయితే అప్పుడు మనకి STT అనేది లెవీ అవుతుందమ్మా. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా కనుక మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అప్పుడు కూడా మీకు ఏముండదమ్మా STT అనేది ఉండదు. అయినా సరే అలాంటి చోట కూడా మీకు ఏమవుతుంది ఇక్కడ 15% ట్యాక్సబిలిటీలో ఇస్తారంట. కాకపోతే ఇక్కడ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంటది? అవుట్ సైడ్ ఇండియాలో ఉంటది. దాని ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా మీకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. మనం ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఈక్విటీ షేర్ అన్నాడు, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అన్నాడు, మ్యూచువల్ ఫండ్ అమ్మా. ఓకే, అలాగే యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్, బిజినెస్ ట్రస్ట్ కి సంబంధించింది కానీ లేకపోతే అంటే జాయింట్ వెంచర్ లో జనరల్ గా బిజినెస్ ట్రస్ట్ వస్తుందమ్మా. లేకపోతే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కానీ ఈక్విటీ షేర్ కానీ. సో ఈ వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగింది అక్కడ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కనుక పే చేసినట్లయితే అప్పుడు అరైజ్ అయ్యే కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ 15% ట్యాక్సిబిలిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్, so for the purpose of short-term capital gains, the period of holding of a unit of a business trust shall be 36 months instead of 12 months. మనకి నార్మల్ గా పీరియడ్ ఆఫ్ 12 months అనేది ఎక్కడ వస్తుంది అంటే కనుక ఈక్విటీ షేర్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ జీరో కూపన్ బాండ్ ఇలా మనకి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పి ఆ 4 చోట్ల కూడా మనకి అంటారు యూనిట్స్ ఆఫ్ యూటీఐ ఈక్విటీ షేర్స్,
తర్వాత ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ జీరో కూపన్ బాండ్స్. ఈ 4 సెక్యూరిటీస్ కి మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత తీసుకుంటారమ్మా 12 మంత్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ బిజినెస్ ట్రస్ట్ అన్నాడు కదా సార్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ కి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. 12 మంత్స్ అనేది అప్లికబుల్ కాదు. అలాంటి చోట ఎంత అప్లికబుల్ అవుతుందమ్మా 36 మంత్స్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే. If the total income of an SSE includes short-term capital gains and other income, tax payable by this SSE in such cases shall be aggregate of amount of income tax calculated on such short-term capital gain at the rate of 15% and income tax payable on the balance amount of total income if such balance amount were total income of the SSE అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ లో స్టార్టింగ్ లో మనం నేర్చుకున్న దాంట్లో చెప్పుకున్నాం. నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం బైఫర్కేట్ చేస్తాం. నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు, నార్మల్ రేట్స్, నెట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు. స్పెషల్ రేట్స్ కింద బైఫర్కేట్ చేసి దాని మీద స్పెషల్ రేట్స్ మీద స్పెషల్ రేట్స్ ట్యాక్స్ చేసాం, అలాగే నార్మల్ రేట్స్ మీద నార్మల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది లెవీ చేసాం. రెండింటిని కలిపి టోటల్ ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేసాము. అలాగే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేసాం. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కన్సిస్ట్ ఆఫ్ వాట్ అంటే ట్యాక్స్ ఆన్ ది స్పెషల్ రేట్స్ ప్లస్ ట్యాక్స్ ఆన్ ది నార్మల్ రేట్స్. ఈ రెండు కలిపితేనే మనకి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. సో దాని మీద మనం సర్చార్జ్, తర్వాత ఈ రిబేట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం వేసుకుంటే వెళ్ళామమ్మా. సర్చార్జ్ నుంచి ఏమో మార్జినల్ రిలీఫ్, తర్వాత ఏమో ఒకవేళ రిబేట్ ఉంటే కనుక రిబేట్, ఇవన్నీ కూడా తర్వాత రెండింటిని కలిపిన దాని మీద మనకి ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ లెవీ చేసుకుంటూ వెళ్ళింది. టోటల్ రెండింటిని స్పెషల్ రేట్స్ నార్మల్ రేట్స్ రెండు కలిపిన రేట్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, నెక్స్ట్. ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ HUF being a resident where the total income reduced by the short-term capital gains is below the basic exemption limit. అంటే ఇక్కడ ఇండివిజువల్ HUF అయి ఉండాలి. ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. ఇదంతా కూడా ఈ ప్రొవిజన్ అంతా దేని గురించి? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్. సో ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటంటే కనుక ఇది పర్టికులర్ గా అప్లికబుల్ అయితే ఎవరికంటే ఇండివిజువల్ HUF కి అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. అది కూడా రెసిడెంట్ అయ్యి ఉండాలంటున్నాడు. ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫాల్ షార్ట్ బిలో ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, టోటల్ ఇన్కమ్ యాజ్ రిడ్యూస్డ్ బై అంటే టోటల్ ఇన్కమ్ లోంచి ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి తీసేస్తే మనకి మనం టోటల్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కలిపితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి లెస్ చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం ఏం చేస్తామంటే నెట్ టోటల్ ఇన్కమ్ taxable under special rates, net total income taxable under normal rates అని బైఫర్కేట్ చేస్తాం. ఈ టోటల్ ఇన్కమ్ ఇందులో స్పెషల్ రేట్స్ తీసేసిన తర్వాత మిగిలిన ఇన్కమ్ ఈ ఇన్కమ్ చూడమంటాడమ్మా. ఇది కనుక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, ఓకే, అప్పుడు ఏం చేయాలంట? ఇఫ్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, దెన్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షల్ బి రిడ్యూస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ నాట్ ఎగ్జాస్టెడ్ బై ఎనీ అదర్ ఇన్కమ్ అండ్ ఓన్లీ ద బ్యాలెన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 15%. ఒకవేళ నెట్ టోటల్ ఇన్కమ్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ అనుకుంటే కనుక ట్యాక్సిబుల్ అండర్ రెగ్యులర్ నార్మల్ రేట్స్ అనేది ఏదైతే ఉందో అది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉందో ఆ వాల్యూని తీసుకెళ్లి దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఎంతైతే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అన్ఎగ్జాస్టెడ్ గా ఉండిపోతుందో అన్అడ్జస్టెడ్ గా ఉండిపోతుందో ఆ వాల్యూని తీసుకెళ్లి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి అడ్జస్ట్ చేసుకుని ఈ 111A సెక్షన్ లో ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకుని మిగిలిన దాన్ని 15% ట్యాక్స్ రేట్ లో తీసుకొస్తా ఉంటారు. For non-resident SSE, adjustment of basic exemption limit against short-term capital gains shall not be applicable. Non-resident కి ఇది లేదు, కేవలం ఎవరికంట రెసిడెంట్ అయి ఉండాలి, అందులో కూడా ఇండివిజువల్ ఆర్ HUF అయి ఉండాలి. ఓకే, hence the entire amount of short-term capital gains shall be subject to tax at the rate of 15%. ఎవరికి? non-resident కి అయితే కనుక. ఓకే, special tax rates of 15% under section 111 is applicable only in respect of transfer of certain specified financial assets, namely listed shares.
in respect of the short term capital gain derived from the transfer of any other asset, normal slab rates of taxation, that is or flat rate of tax as companies applicable shall be considered. అమ్మ ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే కనుక ఇక్కడ 111A అనే సెక్షన్ లో ప్రకారం మాత్రం ఉన్న క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే 15% అంటే ఇక్కడ స్పెసిఫైడ్ అసెట్స్ అంటే లిస్టెడ్ షేర్స్, తర్వాత ఈక్విటీ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇవి కాకుండా మిగతా ఏ అసెట్స్ అయినా సరే షార్ట్ టర్మ్ లో మీరు అమ్మేస్తే కనుక దాన్ని ఏం చేస్తారంటే నార్మల్ ఇన్కమ్ లో కలిపేస్తారంటమ్మా. సో దట్ విల్ బి టాక్సిబుల్ అండర్ ఇక్కడ టాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్, టాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్ అని బైఫర్కేట్ చేసుకుంటాం కదమ్మా. అందులో టాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్ లో మనకి కేవలం ఈ సెక్షన్స్ కి సంబంధించి ఈ సెక్షన్ లో చెప్పిన ఆస్పెక్ట్స్ మాత్రమే వస్తాయి, మిగిలినన్ని కూడా టాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్ లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సిబిలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే 111A సెక్షన్ అనే దగ్గర మాత్రం 15%, మిగిలినంతా కూడా అక్కడ మనకి నార్మల్ ట్యాక్స్ రేట్స్ లోకి అప్లికబుల్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అంటే నార్మల్ రెగ్యులర్ ఇన్కమ్ లో కలిపేసి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటే వెళ్ళిపోవడమే. SSE is not entitled to claim any deductions provided on section chapter 60 in respect of the such short term capital gains. My short term capital gains 111A లో such short term capital gains అంటే ఇక్కడ 111A లో కవర్ అయిన అమౌంట్ కి మనం ఏం చేయాలంటే మన చాప్టర్ 60 డిడక్షన్ అనేది మనం క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అమ్మా. ఓకే, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్న దాంట్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 111A. నెక్స్ట్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో నెక్స్ట్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 112. ఓకే, ఇది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక ఇది నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సో వేర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ఇంక్లూడ్స్ ఎనీ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీకు ఏదైనా ఇన్కమ్ అరైజ్ అయినట్లయితే ఆ ఇన్కమ్ ఏమంటామా? సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి అంటాం, which is chargeable under the head capital gains. Such a long term capital gain shall be chargeable to tax at the rate of 20%. అమ్మ ఇక్కడ ఇంతకు ముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఏమన్నారంటే కనుక 111A సెక్షన్ లో కవర్ అయినవి మాత్రమే 15%, మిగిలినంతా రెగ్యులర్ ఇన్కమ్ లో కలిపేసి మన స్లాబ్ రేట్స్ అయ్యి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగా ఒకవేళ కంపెనీ అయితే కనుక ఫ్లాట్ రేట్ ఎలాగైతే క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే అని చెప్పేసి చెప్పాడు. కానీ ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక ప్రతి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఇక్కడ మనకి 20% అప్లికబుల్ అవుతుందంటమ్మా. సో ప్రతి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి మనకి ఎంత అవుతుంది? ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ అట్ ద రేట్ ఆఫ్ 20%. ఓకే, in the case of a resident individual and HUF, if the basic exemption is not exhausted by any other income, then the long term capital gain shall be reduced by the unexhausted basic exemption limit and only balance shall be taxed at the rate of 20%. ఇది కూడా ఇదేంటి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్. సో దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ where the transferred long term capital asset is in the nature of listed securities or zero coupon bond or gain arising from the transfer of securities of the units shall be liable to tax at the rate of 10% on such a long term capital gain computed without benefit of indexation, or rate of 20% on such a long term capital gain computing availing the benefit of indexation, whichever is more beneficial to the SSE. అంటే more beneficial to the SSE అంటే ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే దాంట్లో ఈ 112 గురించి మనం మాట్లాడుకుంటాము. ఓకే, సో ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ రాదంటే ఎప్పుడు ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేస్తాయి. మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎక్కడ ఎలాంటి అసెట్స్ అంటున్నాడు? వేర్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇస్ ఇన్ ద నేచర్ ఆఫ్ లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్. ఓకే, నెక్స్ట్ జీరో కూపన్ బాండ్. ఓకే, ఇక్కడ అది యూనిట్స్ కాకుండా లిస్టెడ్ సెక్యూరిటీస్ ఏదైనా మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఎవరు స్పెసిఫిక్ గా చెప్పరమ్మా, మనంతట మనమే గుర్తు పెట్టుకుని చూసుకోవాలి. క్వశ్చన్ లో కనుక ఇక్కడ లిస్టెడ్ సెక్యూరిటీస్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీకు వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక, ఇక్కడ లిస్టెడ్ సెక్యూరిటీస్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీకు వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, అందులో దేని వల్ల వచ్చిందో చూడాలి. సార్ ఇది లిస్టెడ్ సెక్యూరిటీస్ వల్ల వచ్చింది సార్, లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్స్.
సో ఆర్ జీరో కూపన్ బాండ్స్ ద్వారా వచ్చింది సార్. అప్పుడు మీరు 2 రకాల క్యాలిక్యులేషన్స్ చేయాలమ్మా. జీరో కూపన్ బాండ్. ఓకే. జీరో కూపన్ బాండ్స్ ద్వారా కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఏం చేయాలి? 2 రకాల క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఏంటి అంటే గనక ఇండెక్సేషన్ తీసుకోకుండా. సో క్యాలిక్యులేషన్ 1 వితౌట్ ఇండెక్సేషన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనగానే వితౌట్ ఇండెక్సేషన్ ఉంటది. అలాంటి వితౌట్ ఇండెక్సేషన్ 10% ట్యాక్స్ రేట్ చేయాలి. సెకండ్ క్యాలిక్యులేషన్ విత్ ఇండెక్సేషన్. ట్యాక్స్ రేట్ అనేది ఎంత తీసుకోవాలమ్మా? 20%. స్పెషల్ రేట్సే కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో ఈ ఒక్క ఇన్కమ్ ని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ వితౌట్ ఇండెక్సేషన్ 10% లేదా విత్ ఇండెక్సేషన్ 20%. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే విచ్ ఎవర్ ఈజ్ లెస్. సార్ లెస్ అని ఎలా చెప్పారు సార్? ఎందుకంటే విచ్ ఇస్ మోర్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి. బెనిఫిషియల్ అంటే ఎక్కడ వస్తుంది? ఎక్కడ ట్యాక్స్ తగ్గితే అదే బెనిఫిషియల్. సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఏది రెండిట్లో ఏది బెనిఫిషియల్ గా ఉంటుంది? మా గవర్నమెంట్ కి బెనిఫిషియల్ కాదు, ఎస్ఎస్సి కి బెనిఫిషియల్ అన్నాడు కాబట్టి విచ్ ఎవర్ ఈస్ లెస్ అని చెప్పేసి మనం తీసుకున్నాము. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ 112 అనే సెక్షన్ లో మనకి ఇచ్చిన ఆప్షన్ అది. ఓకే రైట్. ఎక్కడ ఏ అసెట్స్ సంబంధించి కనుక మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన అసెట్స్ లో అది లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్ గానీ జీరో కూపన్ బాండ్ గానీ అయితే గనక ఓకే అప్పుడు ఇక్కడ ఈ ఆస్పెక్ట్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే నెక్స్ట్. It may be noted that long-term capital gain arising from the transfer of bonds or debentures are not eligible for the indexation benefit. Okay, it may be noted that long-term capital gain arising from the transfer of bonds or debentures. Bonds గానీ debentures గానీ ఏవైతే ఉంటాయో అవి అమ్మితే కనుక నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇండెక్సేషన్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే నో ఇండెక్సేషన్ బెనిఫిట్స్ లో బాండ్స్ ఆర్ డిబెంచర్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. However, any capital indexed bonds issued by the government of sovereign gold bond issued by RBI are entitled for the indexation. ఇది కూడా మనం ఆల్రెడీ చూసామమ్మా. ఓకే, సావరెన్ గోల్డ్ బాండ్స్ తప్ప నార్మల్ గా ఈ బాండ్స్ డిబెంచర్స్ కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే దాని మీద మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదు. ఓకే, వేర్ ఏ నాన్ రెసిడెంట్ other than a company, a foreign company transfers shares of a private company or an unlisted security of a public company which are long term in nature, the gains arising out of such transfer shall be subject to tax at the rate of 10%. However, benefit of indexation and computation of capital gains in the foreign currency shall not be allowed to such a non-resident individual or foreign company అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నాన్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అంటే అదర్ దాన్ కంపెనీ అంటున్నాడో ఆ ఫారిన్ కంపెనీ కానీ లేకపోతే నాన్ రెసిడెంట్ కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ షేర్ కానీ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ షేర్స్ కనుక అమ్మినట్లయితే, లిస్టెడ్ సెక్యూరిటీస్ అయితే ముందు ప్రొవిజన్స్ లో వచ్చేస్తుంది. సో లిస్టెడ్ కాంది అదర్ దాన్ లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కనుక షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళకి ఏం చేస్తున్నాడమ్మా, ఆ ట్రాన్స్ఫర్ నుంచి వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ని ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడు. ట్యాక్స్ రేట్ 10% చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఉండదు. అలాగే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ క్యాలిక్యులేషన్ మనం అనుకున్నాం కదా, మా ఫారిన్ కరెన్సీలో షేర్స్ వస్తే కనుక మనం అమ్మితే కనుక మనం ఏంటి అనుకున్నాం, ఫస్ట్ దట్ విల్ బి కన్వర్టెడ్ టు ఫారిన్ కరెన్సీ. ఇండియన్ రూపీస్ లో వచ్చిన గెయిన్స్ ని ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి ఫారిన్ కరెన్సీ లాస్ట్ లో మళ్ళీ ఏం చేస్తాం, రీకన్వర్షన్ చేసి కన్వర్షన్ అండ్ రీకన్వర్షన్ ప్రొసీజర్ ఉంది కదమ్మా, ఆ ప్రొసీజర్ అప్లికబుల్ కాదు, ఇండెక్సేషన్ అప్లికబుల్ కాదు. ఈ రెండు కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే 10% ట్యాక్స్ లయబిలిటీలోకి వాళ్ళని తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నాన్ రెసిడెంట్స్ కి ఇచ్చిన బెనిఫిట్. ఓకే నెక్స్ట్, ద బెనిఫిట్ ఆఫ్ అవైలింగ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద నాన్ రెసిడెంట్స్. మన బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఎవరికి అప్లికబుల్ కాదంట, నాన్ రెసిడెంట్స్ కి అప్లికబుల్ కాదు. ఇది మనం 111A లో కూడా మనం చూసామమ్మా. ఓకే నెక్స్ట్, where there is a loss from any other sources and under any other head of income which is eligible for set off, such loss can be set off against long-term capital gain and only the balance, if any, can be taxed after considering the basic exemption limit indicated above అని చెప్పేసి అంటున్నాడు. Where the loss from any other sources so
where there is a loss from any other sources or under any other head of income which is eligible for set off, such loss can be set off against long-term capital gains, and only the balance, if any, taxed under considered as a basic exemption limit as indicated above అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ లాస్ సెట్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ ఉంటే గనక ఆ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కింద మనం తీసుకోవచ్చు. ఆఫ్టర్ కన్సిడరింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ట్యాక్స్ చేస్తాం ఇక్కడ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ లాసెస్ గురించి మనం ఇక్కడ కంటే మనం స్పెషల్ గా ఒక చాప్టర్ ఉందమ్మా, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి. అక్కడ మనం మాట్లాడుకుంటాం. దీనికి స్టార్ మార్క్ వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవట్లేదు మనం. దీని గురించి డీటెయిల్ గా ఎక్కడ మాట్లాడుకుంటామంట, ఇన్కమ్ సెట్ ఆఫ్ లాసెస్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి మాట్లాడుకునే చాప్టర్ లో మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, రైట్. So deduction under chapter 6A cannot be availed in respect of long-term capital gains, including the total income of the SSC. అని చెప్పేసి అని అంటున్నాం. ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి స్పెషల్ రేట్స్ అంటే 112 అండ్ 111A సెక్షన్స్ లో మనకి చాప్టర్ 6A డిడక్షన్స్ రావు అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. Tax payable on the long-term capital gains under section 112 shall be increased by the surcharge and health and education cess as prescribed by law అని చెప్పేసి అంటున్నాడు. అంటే సో మనం సర్చార్జ్ ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తుంటే స్పెషల్ రేట్స్ కి ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ ప్లస్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ టోటల్ మీద మనం సర్చార్జ్ చేస్తాం అంటే దాని అర్థం ఏంటంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ మీద మళ్ళీ ఏం పడుతుంది, ఈ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ కూడా నార్మల్ గా క్యాలిక్యులేట్ అవుతాయమ్మా. సో అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, రైట్. బాక్స్ లో ఒక పాయింట్ చెప్పడం అది ఒకటి చూసిన తర్వాత మనం కొత్త సెక్షన్ లో నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, according to section 112 SSC have an option to compute long term capital gains on transfer of listed securities either in the indexation or without indexation accordingly at the rate of 20% or 10% respectively, whichever option is more beneficial to the payer. The capital gain listed liability shall be computed accordingly. However, for the purpose of computation of long-term capital gains under section 48, which is includable in the gross total income, the amount of capital gain computed applying the indexation shall be considered. Okay, student may be noted that possibility of applying 10% or 20% tax rate arises only in case of where the listed shares are not transferred not traded through the recognized stock exchange and not chargeable to securities transaction tax. Otherwise the transfer is listed under section 112A అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో 112A గురించి చెప్తూ ఇంట్రడక్షన్ గురించి చెప్తూ ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనకి లిస్టెడ్ సెక్యూరిటీస్ అనేవి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే computation of long-term capital gain under section 48 which is included in the gross total income, the amount of capital gain computed applying the indexation shall be considered. నార్మల్ గా సెక్షన్ 48 లో ప్రొవిజన్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది తీసుకుంటామా అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ది పాసిబిలిటీ ఆఫ్ అప్లయింగ్ 10% or 20% tax rate arises only in case of where the listed shares are not transferred or traded through the recognized stock exchange and not chargeable to securities transaction tax అని అంటున్నాడు. అదర్వైజ్ ట్రాన్స్ఫర్ లిస్టెడ్ shall be dealt under section 112A అంటున్నాడు. అంటే ఇక్కడ మనం లాంగ్ టర్మ్ ఇక్కడ ఆప్షన్ అనేది చూసాం చూడండి అమ్మా. ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ చూసిన దాంట్లో ఇక్కడ 10% or 20% అనేది ఇక్కడ మనకి వస్తుంది చూసారా. 10% వితౌట్ ఇండెక్సేషన్, అక్కడ 20% విత్ ఇండెక్సేషన్ అనేది చేసింది లిస్టెడ్ సెక్యూరిటీస్ ని ట్రాన్సాక్షన్ చేయాలన్నారు. అది ఎలా చేయాలంట అదర్ దాన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ లేకుండా అండ్ ఎస్టిటి అనేది పే చేయకుండా ఉన్న కేసెస్ లో అనేది ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఒకవేళ అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగి అక్కడ మనకి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కనుక అప్లికబుల్ అయితే అది ఏ సెక్షన్ ప్రకారం వస్తుందంట 112A ప్రకారం వస్తుందంట. అంతేగాని 112 ప్రకారం రాదు అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్స్ ఆర్ జీరో కూపన్ బాండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసామంటే కనుక సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పే చేయకుండా మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ కాకుండా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, ఎందుకంటే అలా ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడ మనకి చెప్పలేదు. ఒకవేళ అలా ట్రాన్స్ఫర్ చేస్తే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాము, అలాగే అక్కడ మనకి ఏమవుతుందమ్మా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ చేసామంటే కనుక 112A అనేది అప్లికబుల్ అవుతుందంట. సో
112 is subject to the provisions of section 112A, which is discussed here under. It means where 112A is applicable, 112 shall not apply. అంటే 112 shall not apply ఎక్కడ అంటే 112A applicable అయితే గనక ఎక్కడ applicable అవుతుంది సార్ 112A? According to 112A, the tax payable by the assessee on his total income shall be determined in accordance with the provisions of 112A, subject to the following conditions. Total income includes income chargeable under the head capital gains. Such capital gains arising from the long-term capital asset in the nature of shares, a unit of equity oriented fund, or unit of business trust. అమ్మ ఈ మూడు కనుక మనం చూస్తే ఒకటి అర్థం చేసుకోవచ్చు. 111A మనకి చెప్పుకున్నాం. అలాగే 111A ఎక్కడైతే అప్లికబుల్ అవుతుందో ఆ సెక్షన్స్ లో అది లాంగ్ టర్మ్ అయితే కనుక 112A అనేది అప్లికబుల్ అవుతున్నట్టు అనమాట. ఓకే, సో 111A ఈ మూడు ఆస్పెక్ట్స్ లోనే అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా కండిషన్స్ చూడండి. ఓకే, సో కండిషన్స్ ఏం చెప్తున్నాడమ్మా, ఇక్కడ కూడా 111A లో చెప్పిన కండిషన్స్ ఇక్కడ 112A లో కూడా చెప్తున్నాడు. అప్లికబుల్ ప్రాసెస్ ఆఫ్ 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ ఈక్విటీ షేర్స్ ఆర్ యూనిట్స్ and units are subject to payment of STT described here under. Equity shares of the company, STT is to be paid its acquisition and transfer, and units of a equity oriented fund business trust, STT is to be paid on its transfer. So ఇక్కడ recognized stock exchange ద్వారా జరగాలి అండ్ ఇక్కడ ఏం చేయాలి, STT అనేది పే చేసి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. Condition of payment of STT not applicable. According to 112A3, condition as to payment of STT discussed here shall not be to the equity shares of a company or units of equity oriented fund or business trust in the following conditions are satisfied. If the transfer of shares or units are undertaken on a recognized stock exchange, if any international financial center ante outside located in IFSC antunnadu ante outside India, where the consideration for this transfer is received or receivable in foreign currency. అంటే అవుట్ సైడ్ ఇండియాలో కనుక మీరు ఆ ట్రాన్సాక్షన్ చేశారు అంటే కనుక అక్కడ మనకి STT పేమెంట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనకి ప్రాబ్లం లేదు, 112A లోకే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇన్ అడిషన్ టు ద అబౌవ్, ఇన్ కేస్ ఆఫ్ షేర్స్, ఇన్ కేస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఎ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు నోటిఫై ద అప్లికబుల్ కండిషన్ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ STT అని చెప్పేసి అంటున్నాడు. అంటే 112A అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సెక్యూరిటీస్ లో కూడా మనకి 112A అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. జాగ్రత్తగా చూడండి, 112A అనే సెక్షన్ లో మనకి ఎలా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇట్ మే బి నోటెడ్ దట్ 112A అప్లికబుల్ టు ద ఆల్ SSAs whether corporate or non-corporate, including LLP, firm, AOP, etc., whether the resident or non-resident. Accordingly, while computing the tax basic exemption limit, the rates of tax provided to the different SCs shall be applied. If the conditions stated under section 112A are fulfilled, income tax on the total income of the SC shall be computed as follows. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటమ్మా ఇక్కడ చూడండి. On the amount of long term capital gains covered under section 112A, if it does not exceed 1 lakh, 112A లో మనకి ఒక ఎగ్జంప్షన్ ఇస్తున్నారమ్మా. 112A లో కవర్ అయిన అమౌంట్ అయితే కనుక 1 lakh కనుక మించకపోతే కనుక క్యాపిటల్ గెయిన్స్ నిల్. ఒకవేళ exceeds 1 lakh అంటే at the rate of 10% of the capital gains exceeding 1 lakh. 1 lakh దాటిన దాని మీద ఎంత పర్సెంటేజ్ అంటమ్మా, 10% ట్యాక్స్ రేట్ అనేది లెవీ చేస్తున్నారంట. On the amount of total income after reducing the long term capital gains covered, అంటే మనకి టోటల్ ఇన్కమ్ లోంచి నెట్ టోటల్ ఇన్కమ్ లోంచి మనం ఏం చేస్తాం, నెట్ టోటల్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 112 అంటే స్పెషల్ రేట్స్, నార్మల్ రేట్స్ బైఫర్కేట్ చేస్తాం. స్పెషల్ రేట్స్ లో మళ్ళీ ఇక్కడ 112A లో కవర్ అయితే కనుక అక్కడ ఎంత వరకు ఇస్తాడమ్మా, 1 lakh వరకు నిల్. 1 lakh దాటిన దాని మీద 10% అనేది ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఓకే, సో 1 lakh వరకు అంటే 112A అప్లికబుల్ అయిన సెక్షన్స్ లో మనకి టాక్సబిలిటీ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, అదర్ దాన్ 112A వచ్చిన దానికి ఏంటంటే ఏం చేస్తున్నాడు, సో నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేది అప్లికబిలిటీ అనేది తీసుకొస్తున్నాడు అన్నమాట. The aggregate tax computed above shall be further increased by surcharge and education cess applicable to the different categories of SC. నార్మల్ గా మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ రెండు కలిపిన తర్వాత టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటామా, సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ లాంటివి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం.
Okay, right. Next, in case of resident individual and resident HUF, the basic exemption limit is exhausted by the other income. Ikkada other than the income covered under 112A, then long-term capital gain shall be computed under section 112A shall be reduced by the basic exemption limit. Okay, ikkada exhaust అవ్వకపోతే గనక అంటే అదర్ ఇన్కమ్ తో ఎగ్జాస్ట్ అవ్వకపోతే గనక దాన్ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చంట, ఈ అమౌంట్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చంట. ఓన్లీ ద బ్యాలెన్స్ షల్ బి టాక్స్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. సో బ్యాలెన్స్ ని ఏం చేస్తారమ్మా, ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తున్నారు చూడండి. మిస్టర్ వై ఏ రెసిడెంట్ ఏజ్డ్ 65 years derives taxable pension, the interest income of 2 lakhs, also derives long term capital gains of 5 lakhs on transfer of equity shares covered under 112A. The tax shall be computed as follows. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వాడు ఏంటమ్మా ఏజ్ 65 years. 65 years అంటే కేటగిరీ 2. కేటగిరీ 2 అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత వాడికి 3 lakhs. వాడు ఎవడు రెసిడెంట్ అన్నాడు. రెసిడెంట్ అన్నారు కాబట్టి రెసిడెంట్ ఇండివిజువల్ రెసిడెంట్ హెచ్యుఎఫ్ లో కేటగిరీ 2 పర్సన్ కాబట్టి వాడికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత 3 lakhs. ఆ 3 lakhs నుంచి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంతమ్మా 2 lakhs. 2 lakhs అడ్జస్ట్ చేసేస్తే ఇంకా మిగిలింది ఎంత ఉంటదమ్మా, ఇంకా మిగిలిన ఇన్కమ్ ఎంత ఉంటది అని చెప్పంటే అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంతమ్మా 1 lakh. ఆ 1 lakh ని మనం దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చంట, ఈ 5 lakhs నుంచి మనం మైనస్ చేసుకోవచ్చంట. 5 lakhs నుంచి అన్ఎగ్జాస్టెడ్ లిమిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 1 lakh తీసేస్తే ఇంకా 4 lakhs. ఆ 4 lakhs మీద ఎంత పర్సెంటేజ్ వస్తుందమ్మా 10% అనేది మనకి ట్యాక్సబిలిటీలోకి వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. So tax on the other income. So tax on pension interest income nil. As the tax basic so taxable income there is does not exceed the basic exemption limit of 3 lakhs. Tax on the long term capital gains subject to 112A. So 10% of the 4 lakhs. In this case, basic exemption limit available to Mr. Y 3 lakhs being resident senior citizen not fully exhausted. The unexhausted basic exemption limit of 1 lakh ఏదైతే ఉందో 1 lakh ని 3 lakhs మైనస్ ఇక్కడ 2 lakhs, 1 lakh అమ్మా. 1 lakh shall be reduced from the long term capital gains, that is 5 lakhs. 5 lakhs నుంచి అమౌంట్ అడ్జస్ట్ చేసి మనం ఏం చేస్తామమ్మా ఇక్కడ 10% అండర్ సెక్షన్ 112A అని చెప్పేసి మనం చేస్తామమ్మా. ఓకే, అకార్డింగ్లీ ద ట్యాక్స్ పేయబుల్ బై ద Mr. Y 40,000 surcharge is not applicable in case of total income does not exceed 50 lakhs. Health and education cess 4% on the final tax liability, that is workouts to 40,000 మీద మళ్ళీ 4% వేస్తే 41,600. The long term capital gain arrived after the claiming the exemption of 1 lakh under section 112A అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, next, it may be noted that the benefit of availing basic exemption limit not applicable to a non-resident individual. S is while computing under section 112A. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. మా బేసిక్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది 112A లో కూడా ఉంది. కానీ 112A లో మనకి ఎవరికి అప్లికబుల్ కాదు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎవరికి అప్లికబుల్ కాదు అంటే కనుక నాన్ రెసిడెంట్స్ కి అసలు అప్లికబుల్ అనేది కాదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. So the cost of acquisition for the purpose of computing the capital gains in respect of the shares or units referred under section 112A and acquired the SSC on or before 31st March 2018 shall be higher of the following: actual cost of acquisition of the asset and lower of the market value of the asset or full value of the consideration received or receivable on account of the transfer of such a capital asset. అనేది ఏదైతే ఉందో రెండిట్లోని ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఆర్ ఫుల్ కన్సిడరేషన్, ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అది తీసుకుని దాన్ని కాస్ట్ తో కంపేర్ చేసుకుని దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. కానీ ఇక్కడ డేట్ అనేది ఇంపార్టెంట్, బిఫోర్ 31st January 2018 గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకసారి ఒక పాయింట్ మర్చిపోతున్నాను. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ తప్పిచ్చాడమ్మా. ఇక్కడ 40,000 ఇచ్చాడు. ఇక్కడ 5 lakhs వరకు మనకి 5 lakhs లోంచి 5 lakhs అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112A ఉంది కదా, ఇందులోంచి 1 lakh నార్మల్ గా తగ్గుతుంది మనకి. అది కాకుండా మైనస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది 1 lakh. రెండింటిని తీసేస్తే 3 lakhs ఉంటుంది. 3 lakhs మీద 30% తీసుకున్నాము. సార్ 3 lakhs మీద 10% తీసుకోండి, 30,000 ట్యాక్స్ లయబిలిటీ. రైట్, ఇక్కడ తప్పిచ్చాడు. ఆన్సర్ అనేది ఇక్కడ తప్పము. ఓకే,
ఇంతకు ముందు ఈ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ కనుక మనం రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ జరిగి ఎస్టిటి పే చేసిన ఈ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జామ్షన్ అనేది ఉండేదన్నమాట. 1038 అనే ఒక సెక్షన్ ప్రకారం టోటల్ గా ఇన్కమ్ అనేది ఎగ్జామ్టెడ్ ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు ట్యాక్సబిలిటీలోకి తీసుకొచ్చారు. సో ట్యాక్సబిలిటీలోకి తీసుకొచ్చినప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే అక్కడ 31st January 2018 కి డేట్ కింద పెట్టారమ్మా, కట్ ఆఫ్ డేట్ కింద పెట్టారు. 31st January 2018 తర్వాత 31st February నాడు మనకి బడ్జెట్ ప్రవేశపెడుతూ 31st January 2018 వరకు ఉన్న దానికి సంబంధించిన ఆ అసెట్స్ ని, లాంగ్ టర్మ్ అసెట్స్ ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే కనుక వాటికి ముందు పర్చేజ్ చేస్తే ఒకలాగా, వాటి తర్వాత పర్చేజ్ చేస్తే ఒకలాగా మనం కాస్ట్ అనేది తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు ఏమంటున్నాడమ్మా, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ దాన్ని దేంతో కంపేర్ చేయమంటున్నాడమ్మా, ఇక్కడ రెండిట్లో ఏది ఎక్కువైతే అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది, దాంట్లో మళ్ళీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఆర్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. సో ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. సో ఇది రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకుని దాన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి, యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుని ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని కాస్ట్ కింద మనం తీసుకోవచ్చు అని చెప్పారమ్మా. ఓకే, fair market value as referred to above shall be. So where the capital asset is listed on the recognized stock exchange as on 31st 2018. అంటే ఎక్కడైనా సరే లిస్టెడ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది ఎలా తీసుకోవాలి. Fair market value shall be the higher price of the capital asset quoted on such a stock exchange. So on the said date, however, where there is no trading on the such date 31st March 2018, the highest price traded immediately preceding the 31st January 2018 shall be adopted as fair market value only. Where the capital asset is a unit which is not listed on a recognized stock exchange as on 31st January 2018, the net asset value of such units as on the said date తీసుకోమంటున్నాడమ్మా. In case where the capital asset of the equity shares in a company which is not listed in a recognized stock exchange as on 31st January 2018 but listed on an exchange on the date of transfer, listed a recognized stock exchange of date of the transfer and which is become the property of the assessee in the consideration of the share which is not listed in a stock exchange as on 31st January 2018 by way of transaction not regarded as transfer under section 47. So fair market value shall be equivalent to the indexed cost of acquisition. It needs to mention that indexation shall be done only till the financial year 17-18. అక్కడ వరకు ఉన్న ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ రెండు కేసెస్ కాకుండా మిగతా ఎన్ని అదర్ కేసులో మనకి ఇక్కడ ఇలా తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, రైట్. సో దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్, బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్. వేర్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ derives a long term capital gains where which are subject to tax under section 112A, the benefit of indexation, special benefit of computing under capital gains of the foreign company shall not be allowed. Again, all assessees, the benefit of indexation shall not be allowed while computing the long term capital gains subject to tax under section 112A. This means that sum relating to the cost of acquisition and cost of improvement alone shall be claimed as a full value of the consideration అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, deduction and rebate. So in respect of long term capital gains where subject to 112A, deductions under chapter 6A shall not be allowed. సో మనకి అలాగే ఏదైతే మాట్లాడుకున్నాం డిడక్షన్స్ అంటే చాప్టర్ 6A అనేది రాదు అని చెప్పేసి అంటున్నాడు. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో మాట్లాడుకున్నాం. అగైన్ ట్యాక్స్ రిబేట్ ఆఫ్ 12,500 shall not be allowed అంటే ఈ ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ లేదనుకుంటే కనుక మనకి 87A రిబేట్ కూడా మనకి రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, కానీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కుదురుతుంది, 87A రిబేట్ అనేది రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి టోటల్ గా మనం ఈ స్పెషల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ రేట్స్ ని మనం బైఫర్కేట్ చేసుకుందామమ్మా. ఒకసారి నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు కొంచెం చెప్తే ఇంకా డీటెయిల్ గా ఇప్పటివరకు మనం చదువుకున్న దాన్ని ఒక టేబుల్ రూపంలో కానీ చార్ట్ రూపంలో కానీ మనం వేసుకుంటూ వెళ్దాం అమ్మా. ఓకే, రైట్. మా వెంకటలక్ష్మి వినిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే,
రైట్, నేను అడిగిన దానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళమ్మా. సో ఫస్ట్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో సెక్షన్స్ ఏమున్నాయమ్మా? 111A, 112A, 2A. ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుతున్నాను, ఓకేనా? yes, ఓకే, రైట్. సో ఇందులో సిమిలారిటీ దేనికి ఉంటదంటే కనుక 111A కి అండ్ 112A కి సిమిలారిటీ అప్లికబిలిటీ. ఇప్పుడు yes, sir. మనం లిస్టెడ్ సెక్యూరిటీస్ లైక్ ఈక్విటీ షేర్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, Units of unit of a business trust. యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్. Yes, sir. ఇవే సెక్యూరిటీస్ మళ్ళీ ఎక్కడ వస్తాయి? ఇక్కడ 112A లో. వస్తాయి, అవునా? Yes, sir. ఇవే సెక్యూరిటీస్. ఓకే, వీటి గురించి లిస్టెడ్ సెక్యూరిటీస్, ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఫండ్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఇవి కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే 111A. లో. ఇదే Yes, లాంగ్ టర్మ్ sir. క్యాపిటల్ అసెట్ అయితే 112A. 112A. అర్థమైందా? సో 111A లో ఉండేవే ఇక 112A లోకి వస్తాయి. ఇది Yes, షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్. yes, sir. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 15%. 15%. 112 తర్వాత చూద్దాం. ఓకే, సో 112A 10%. 10%. డిడక్షన్స్ ఎన్ని ఉన్నాయా? నిల్. ఇక్కడ మాత్రం అప్ టు 1 lakh. Up to Okay. 1 lakh, nil. నిల్. అబౌవ్ 1 lakh 10%. 10%. ఓకే, ఇక్కడ స్ట్రైట్ అవే డిడక్షన్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా టాక్సిబిలిటీ 15% పడిపోతుంది. Yes, sir. ఓకే, ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉందా? అలౌడ్ ఏనా? ఉంది, sir. ఇక్కడ కూడా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌడ్. Yes, sir. చాప్టర్ 6A డిడక్షన్స్ Chapter 6, not. నాట్ అలౌడ్. ఇక్కడ కూడా చాప్టర్ 6A డిడక్షన్స్ Not allowed. నాట్ అలౌడ్. తర్వాత 87A రిబేట్. 87. Hello. 87A రిబేట్ ఇక్కడ అలౌడ్, ఇక్కడేమో Not. అలౌడ్ కాదు. Not allowed. Yes, sir. ఓకే, కండిషన్స్ ఏంటి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేసి ఉండాలి, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. Yes, sir. సో ఇక్కడ కూడా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేసి ఉండాలి, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. Yes, sir. రైట్, ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరగకపోయినా, ఎస్టిటి పే చేయకపోయినా ఎక్కడ ఉన్నాయమ్మా? IFSC, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. Yes, sir. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. అండ్ ఫారిన్ కరెన్సీలో కనుక ట్రాన్సాక్షన్ వస్తే, అంటే ఫారిన్ కరెన్సీలో కనుక కన్సిడరేషన్ వచ్చినా సరే, ఇక్కడ ఎక్సెప్షనల్ కేసులో ఇక్కడ ఎస్టిటి పే ఉండదు. IFSC లో జరిగినా గానీ, ఫారిన్ కరెన్సీలో కన్సిడరేషన్ అనేది మనకి వచ్చినా గానీ అక్కడ ఏముండదమ్మా? ఎస్టిటి పే అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ స్టిల్ ఏం అప్లికబుల్ అవుతుంది? 112A అనేది అప్లికబుల్. 112A. Yes, sir. ఓకే, రైట్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలాగా? నార్మల్ గా మనం ఎంతైతే పర్చేజ్ చేస్తామో అదే పర్చేజ్ వాల్యూ, పర్చేజ్ ప్రైస్, అంతేనా? Yes, sir. ఇక్కడ ఇండెక్సేషన్ వస్తుందా? No, sir. నో ఇండెక్సేషన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఇండెక్సేషన్ అనేది ఉండదు. ఇక్కడ కాస్ట్ ఏంటి అంటే బిఫోర్ Actual. 31st January 2018
2018కి ముందు 31st జనవరి 2018 కంటే ముందు అయితే ఒకలాగా, ఆఫ్టర్ 31st జనవరి 2018 అయితే ఒకలాగా. ఇది 2018 తర్వాత అయితే పర్చేస్ ప్రైస్ తీసుకుంటాం. బిఫోర్ అయితే గనక దీనికి ఏం చెప్తున్నాడమ్మా, మీ యాక్చువల్ కాస్ట్ గానీ, యాక్చువల్ కాస్ట్ ఎంతైతే పర్చేస్ చేశారో యాక్చువల్ కాస్ట్ గానీ, ఇది ఇందులో 1 or 2, ఇది ఏ, బిలో 1 and 2 ఇచ్చాడు. బిలో 1 and 2 అంటే ఫస్ట్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అమ్మినప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ వస్తుంది కదమ్మా. ఆ వాల్యూ గానీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ గానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుని, ఈ రెండింటిలో కంపేర్ చేసిన దాంట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద. అర్థమైందా? సో ఇది బిఫోర్ 31st జనవరి 2018 కనుక ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే. అర్థమైందమ్మా? ఇక్కడ కూడా ఏముండదు, నో ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే, రైట్. తర్వాత మనకి 112 అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అదర్ దాన్, అంటే 112 includes 112A అదర్ దాన్ దీస్ అసెట్స్. సో అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, మనకు వచ్చేది ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 20% ట్యాక్స్ రేట్. 20%. ఓకే, సో ఇది కింద డిడక్షన్స్ లాంటి ఏమన్నా ఉన్నాయా? దేర్ ఇస్ నో డిడక్షన్స్ ఏం లేవు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేస్తారా? ఎస్, అలౌ చేస్తారు. చాప్టర్ 60 డిడక్షన్స్ మైనస్ చేసుకోవచ్చా? చాప్టర్ 60 డిడక్షన్స్ మైనస్ చేసుకోలేము. తర్వాత 87A రిబేట్ వస్తుందా? ఎస్, 87A రిబేట్ అనేది అప్లికబుల్. ఇది ఎక్కడ వస్తే అప్లికబుల్ అవుతుందమ్మా? ఇక్కడ ఆల్ అసెట్స్, ఏ అసెట్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వస్తుంది అని చెప్పేసానంటే ఎవరికమ్మా? ఓన్లీ రెసిడెంట్స్ కి మాత్రమే. ఓకే, ఇది కూడా రెసిడెంట్స్ కి మాత్రమే. నాన్ రెసిడెంట్స్ కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది రాదు. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే ఎనీ అసెట్ అదర్ దాన్ 112A. ఓకే, అంటే 112A లో ఇక్కడ కవర్ అయిపోయినాయి కాబట్టి, సార్ 112A లో కవర్ అవ్వనివి ఏమైతే ఉంటాయో అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఉన్నాయమ్మా. ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ లిస్టెడ్ కంపెనీ ఉంది అమ్మా. ఆప్షన్ ఆఫ్, ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్ 20% ఇచ్చిన చోట ఆప్షన్ ఆఫ్ 10% అనేది కూడా ఉంది. ఓకే, వితౌట్ ఇండెక్సేషన్. ఎవరికి వస్తుంది అది? ఇండివిజువల్ ఆర్ 20% విత్ ఇండెక్సేషన్. ఇది అందరికీ రాదు, అన్ని చోట్ల రాదు. ఇది అన్ని క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ లోనే రాదు. ఇది ఈ ఆప్షన్ ఎక్కడ వస్తుందంటమ్మా? ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ జరగాలంట? అదర్ దాన్ ఎస్టిటి పెయిడ్. అర్థమైందా? అదర్ దాన్ ఎస్టిటి పెయిడ్ అనుకుంటే కనుక, ఎస్టిటి పే అవ్వని కేసులో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది అప్లికబుల్ అవుతుందమ్మా. ఒకవేళ ఎస్టిటి పే జరిగితే అది ఎందులోకి వెళ్ళిపోద్ది? 112A లోకి వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా. ఒకవేళ ఎస్టిటి పే జరగకపోతే, ఎస్టిటి అనేది అదర్ దాన్ ఎస్టిటి పెయిడ్ అంటే ఎస్టిటి నాట్ పెయిడ్ కేసెస్. ఎస్టిటి నాట్ పెయిడ్ కేసెస్ అన్ని కూడా ఎందులో ఉంటాయి? 112 ఉంటాయి. 112 లో వచ్చిన తర్వాత మీరు ఏం చూడాలి? అక్కడ ఆప్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 10% వితౌట్ ఇండెక్సేషన్, 20% విత్ ఇండెక్సేషన్. అంటే మనకి ఇచ్చిన సెక్యూరిటీస్ ఏంటో మనం చూడాలమ్మా. ఈక్విటీ షేర్సా అని చెప్పేసి అనుకుని, ఈక్విటీ షేర్స్ అయితే కనుక అది ఎస్టిటి పెయిడా నాట్ పెయిడా? ఎస్టిటి పెయిడ్ అయితే కనుక 112 లో ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి. లేదు అంటే ఎస్టిటి పెయిడ్ అనుకుంటే 112A లోకి తీసుకెళ్లిపోయి ట్యాక్స్ చేయాలి. అక్కడైతే 1 lakh వరకు డిడక్షన్ అనేది ఇవ్వాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ అదర్ దాన్ షార్ట్ టర్మ్, ఇక్కడ ఈ 111A లో కవర్ అవ్వని అదర్ దాన్ 111A సంబంధించిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా ఎందులోకి వస్తుందమ్మా? నార్మల్ ట్యాక్స్ రేట్స్.
Yes, sir. నార్మల్ ట్యాక్స్ రేట్స్ లోకి వస్తుంది. ఇక్కడ 111A లో అన్ని కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ అదర్ దాన్ 112A. ఈ అదర్ దాన్ 112A లో అన్ని కూడా ఎందులోకి వస్తాయమ్మా 20%. 11. ఎక్సెప్ట్ ఈ ఆప్షన్ అనేది ఇచ్చిన చోట తప్ప. Yes, sir. ఈ మూడిట్లోని మనకి ఏమవుతుందమ్మా ఇవన్నీ కూడా స్పెషల్ రేట్సే కదా. Yes, sir. ఈ మూడిట్లోని మనకి ఏమవుద్ది సర్చార్జ్ అండ్ Health and సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. Yes, sir. హైయర్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటాయి కదమ్మా. ఈ రెండు కూడా లెవీ అవుతాయి అవునా మూడిట్లో కూడా. Yes, sir. సర్చార్జ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ ఈ రెండు కూడా లెవీ అవుతాయి. ఇక్కడ కూడా సర్చార్జ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ రెండు కూడా లెవీ అవుతాయి మూడు చోట్ల కూడా. Yes, sir. అర్థమైందమ్మా. దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. Yes, sir. అమ్మా అర్థమైందమ్మా. Yes, sir. డౌట్స్ ఉన్నాయా? No, sir. డౌట్స్ ఏం లేవు కదమ్మా. No, sir. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక్కసారి నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం అమ్మా. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఒకసారి మనం చూద్దాం. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎక్కడ ఇచ్చారు అనేది చూద్దాం. ఓకే ఒకసారి నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే కేసు చదవమ్మా. మా వంశిక. Yes, sir. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఒకసారి చదవమ్మా. Okay, sir. It may be noted that the benefit of indexation is not available in the case of short-term capital assets, long-term capital assets covered under section 112A, bonds and debentures, except capital indexed bonds issued by government and sovereign gold issued by RBI under sovereign gold bond scheme 2015. Where option of బాండ్స్ డిబెంచర్స్ గురించి అక్కడ ఇండెక్సేషన్ ఉండదని చెప్పుకున్నాం. 112A లో ఇండెక్సేషన్ ఉండదని చెప్పుకున్నాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ లో ఇండెక్సేషన్ ఉండదు అనుకున్నాం. తర్వాత where option of 10% tax rate is availed under section 112. సో 112 లో 10% ఆప్షన్ అనేది ఎవరికి వస్తుందమ్మా? లిస్టెడ్ సెక్యూరిటీస్ లో ఈక్విటీ కి వస్తుంది సార్. ఈక్విటీకి జీరో కూపన్ బాండ్స్ కి వస్తుంది సార్. జీరో కూపన్ బాండ్స్ కి ఈక్విటీ ఓరియంటెడ్ యూనిట్స్ కి వస్తుంది. కాకపోతే అక్కడ ఏముండదు, అక్కడ ఏం జరగకూడదు. ఎస్టిటి పేమెంట్ జరగకుండా ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అప్పుడు 112A లో ఈ ఆప్షన్ అనేది ఎక్సెస్ చేస్తారు. ఒకవేళ ఎస్టిటి పే చేస్తే 112A కి వెళ్తుంది. 112A లోకి వెళ్ళిపోతారు. 112A లోకి వెళ్ళిపోయినా సరే మనకి ఏముంటుంది అక్కడ ఇండెక్సేషన్ అనేది ఉండదు సార్. కానీ అక్కడ ట్యాక్స్ రేట్ ఎంత స్ట్రైట్ అవే 10%. 10%. కానీ ఇక్కడ ఆప్షన్ అనేది ఇస్తారు 10% కి. Yes, sir. మనం అవైల్ చేసుకుంటే రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Yes, sir. మా ఇక్కడ ఈక్విటీ షేర్ ఉందమ్మా. రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈక్విటీ షేర్ నేను నీకు అమ్మేశానమ్మా. ఇప్పుడు పార్టీ టు పార్టీ ట్రాన్సాక్షన్ చేశాను. ఇక్కడ ఎస్టిటి అనేది పేమెంట్ అనేది జరగదు. ఎందుకంటే పార్టీ టు పార్టీ ట్రాన్సాక్షన్ చేస్తే ఎస్టిటి లెవీ అవ్వదు. అది రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తేనే అక్కడ ఎస్టిటి అనేది లెవీ అవుతుందమ్మా. పార్టీ టు పార్టీ ఐడెంటిఫైడ్ అన్నప్పుడు ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్ముతున్నప్పుడు నువ్వు ఎవరికి అమ్ముతున్నావో తెలియదమ్మా, ఎవడు కొనుక్కుంటున్నాడో కూడా తెలియదు. ఓకే కానీ అలా కాకుండా నేను నీకు డైరెక్ట్ గా నేను పార్టీని ఐడెంటిఫై చేసి నా డిమాట్ అకౌంట్ నుంచి నీ డిమాట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోమ్మా, అలాంటి చోట ఎస్టిటి పేమెంట్ అనేది జరగదు. Yes, sir. అలా ఎస్టిటి పేమెంట్ జరగకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అది కూడా ఈక్విటీ షేర్ లేదా జీరో కూపన్ బాండ్స్ ని నేను ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అప్పుడు మనం ఏం చేసుకోవచ్చమ్మా ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే కనుక. Yes, sir. ఆప్షన్ ఏంటి? 112 10% తీసుకోవచ్చు లేదంటే 20% వితౌట్ ఇండెక్సేషన్ 10% లేదా విత్ ఇండెక్సేషన్ 20%. రెండు క్యాలిక్యులేట్ చేసి విచ్ ఎవర్ ఇస్ మోర్ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి చేస్తాం. అలా కాకుండా నేను రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే షేర్స్ అనేవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద నేను అమ్మేశాను అనుకుంటే కనుక అక్కడ ఏం అప్లికబుల్ అవుతుందమ్మా 112A 10%. 112A 10%. అక్కడైతే డిడక్షన్ కూడా ఉంటుంది అప్ టు 1 lakh. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా చదవమ్మా. Slum sale under section 50B. ఓకే. Sale of shares in or debentures of an Indian company acquired by utilizing convertible foreign exchange by non-residents.
సో కన్వర్టబుల్ స్టాక్ ఎక్స్చేంజ్ బై ఫారెన్ ఎక్స్చేంజ్ బై నాన్ రెసిడెంట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్. Depreciable asset forming part of block of asset other than an asset used by power generating unit eligible for depreciation on straight line method basis. సో SLM లో మనం ఇండివిజువల్ అసెట్ బేసిస్ గా మనం మాట్లాడుకుంటామని చెప్పుకున్నాం అమ్మా, గుర్తుందా? Yes, sir. సో ఇక్కడైతే నార్మల్ గా బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ అయితే WDV. నార్మల్ గా పవర్ జనరేషన్ యూనిట్స్ SLM ఆప్ట్ చేసుకుంటే కనుక అక్కడ మనం ఏంటి ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో అక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి మనం బైఫర్కేట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. సో నార్మల్ గా రిప్రెసిబుల్ అసెట్ WDV బ్లాక్ ఆఫ్ అసెట్ లో అయితే కనుక ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం, అక్కడ ఇండెక్సేషన్ రాదు. కానీ అదే పవర్ జనరేటింగ్ యూనిట్స్ అనుకుంటే కనుక అక్కడ మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ చేసేటప్పుడు అక్కడ ఏమో రావచ్చమ్మా, ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో చేసేటప్పుడు No indexation. Okay, sir. SLM మెథడాలజీ పవర్ జనరేషన్ యూనిట్ లో చేసేటప్పుడు ఇండివిజువల్ అసెట్ బేస్ గా చేస్తున్నప్పుడు Indexation ఉంటుంది sir. కానీ Indexation. ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్ లో మాత్రం రాదు. Yes, sir. ఓకేనమ్మా, Okay, sir. రైట్. నెక్స్ట్. Apart from the above specific situation, respect of transfer of securities by foreign investments, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, foreign institutional investments, transfer of foreign exchange asset by NRI, benefit of indexation is not extended. The same are not dealt in this book. ఇక్కడ మనకి సిలబస్ లో లేదని చెప్పేసి చెప్తున్నాడమ్మా, మనకి అంటే సిఏ ఎంటర్ సిలబస్ లో లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో Yes. ఇక్కడ వరకు మనకి నో ఇండెక్సేషన్ బెనిఫిట్ లో ఉన్న కవర్ అయిన ప్రతి కేసు మనం మాట్లాడుకున్నాం లేదమ్మా? Yes, sir. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించిన టోటల్ ఆస్పెక్ట్ అన్నమాట. సో ఒక్కసారి ఏమన్నా టోటల్ గా క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ టోటల్ గా జస్ట్ రిఫర్ చేస్తూ ఏమన్నా వదిలేసేమో, ఏమన్నా పాయింట్ వదిలేసేమో చూడండి అమ్మ ఒకసారి. So page number 288 లోని 288 అమ్మా. yes sir, కామన్ పాయింట్స్ ఉన్నాయి సార్, అలాగే ఎగ్జామ్షన్స్ కి సంబంధించిన కామన్ పాయింట్స్ అమ్మా అవి. ఇంకొకటి 54H అని ఒకటి ఉంది సార్. ఓకే, ఎగ్జామ్షన్ కి సంబంధించిన కామన్ పాయింట్స్ ఏంటంటే అవి అన్ని కూడా మనకి ఈ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ గురించి, ఆ Yes. నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్మెంట్ లో క్యాలిక్యులేషన్ గురించి, వీటి గురించే ఉంటాయమ్మా. ఓకే, సో ఎగ్జామ్షన్ విత్ డ్రా ఎప్పుడు చేస్తాం అంటే కనుక మనం కండిషన్స్ కంప్లై చేయకపోతే విత్ డ్రా చేస్తాం కదా, వాటి గురించి ఉంటాయి అంతే. ఓకేనా, Yes, sir. రైట్. సో వాటి గురించి ఆల్రెడీ మనం ఆ టేబుల్ రాసుకుంటున్నప్పుడే మనం మాట్లాడేసుకున్నాం, ఆ స్పెసిఫైడ్ టైం లిమిట్ లోపల చేయకపోతే ఏం చేయాలి అని చెప్పేసి. ఒకవేళ కాంబినేషన్ ఆఫ్ అంటే ఒకేసారి అంటే 2 ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోవడం గురించి కూడా మనం ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, సో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ 54H. ఓకే, ఇది ఒక్కటి మాట్లాడుకుంటే ఇది అయిపోతుంది. వేర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఒరిజినల్ అసెట్ బై వే ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ అండర్ ఎనీ లా by the transfer of and the amount of compensation awarded for such acquisition not received by the SSA on the date of such transfer, the period available for acquisition of new asset or investment by the SSA as referred to in section 54, 54B, 54D, 54EC, 54F in relation to such compensation is not received on the date of transfer shall be reckoned from the date of receipt of such compensation. ఇప్పుడు కంపల్సరీ ఎక్విజిషన్ లో నార్మల్ గా అయితే కనుక ఇక్కడ వరకు మనం చెప్పిన దాంట్లో 54 గాని 54B గాని 54D గాని 54EC గాని 54F లో గాని ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటాం మనం? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి 2 years 3 years స్పెసిఫైడ్ టైం లిమిట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం అమ్మా. కానీ కంపల్సరీ ఎక్విజిషన్ లో టాక్సిబిలిటీ ఎప్పుడు జరుగుతుంది మనకి? అక్కడ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు జరగదు టాక్సిబిలిటీ అనేది. ఎప్పుడు జరుగుతుంది? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ కాంపన్సేషన్. సో అలాంటప్పుడు కూడా ఇక్కడ మనకి 54H ప్రకారం ఏమంటున్నాడంటే కంపల్సరీ ఎక్విజిషన్ లో ఈ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్షన్స్ యొక్క డేట్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ కాంపన్సేషన్ దగ్గర నుంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ది పీరియడ్ ఫర్ ది మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్విజిషన్ ఆఫ్ ది అసెట్ commences only from the date of receipt of compensation, not from the date of transfer of the original asset. Original asset అమ్మినప్పటి నుంచి కాదు, ఆ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్ జరిగినప్పటి నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే where the capital asset is converted into stock in trade, provisions of 45(2) shall apply in the case of capital gains arising from the chargeable to tax in the year in which stock in trade is sold or transferred. సో మనకి
స్టాక్ క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు మనం ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం అనుకుంటే ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే అమ్ముతామో అప్పటి నుంచి. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ అండర్ సెక్షన్ 54 EC such a date of period of 6 months shall be reckoned from the not from the date of conversion but from the date on which such stock in trade is sold or otherwise ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే అమ్ముతామో అక్కడ నుంచి 6 months అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తామని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. ఎందుకంటే ట్యాక్స్ లయబిలిటీ అనేది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద తీసుకొని సిచ్యువేషన్స్ లో ఇక్కడ మనకి చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం డేట్ ఆఫ్ ఇది అనేది మారిపోతుంది అనేది. ఎప్పటి నుంచి అయితే మనకి స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తామో అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మనకి ఇది అవుతుందని చెప్పి క్యాలిక్యులేషన్ అనేది వస్తుందని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే అమ్మా వంశిక, ఎస్ సార్. అర్థమైందమ్మా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ మనకి 54 లోని డేట్ అనేది ఇప్పుడు ఎన్నాళ్ళు ఇచ్చారమ్మా నీకు? మనకి రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసామమ్మా. అలాంటప్పుడు రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవడానికి ఎన్నాళ్ళు టైం ఇచ్చారమ్మా? పర్చేజ్ అయితే కనుక 2 years, అది 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్. అది కన్స్ట్రక్షన్ అయితే 3 years. ఎక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? 3 years ఆర్ 1 year 2 years? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచే కదమ్మా. కానీ నీకు కంపల్సరీ ఎక్విజిషన్ లో ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే నీ చేతికి డబ్బులు వచ్చినప్పుడే కదా. డబ్బులు వచ్చినప్పుడే. మరి డబ్బులు వచ్చినప్పుడే, లేకపోతే డబ్బులు వచ్చినప్పటి నుంచి 2 years లోపు నువ్వు ఖర్చు పెట్టగలవా? లేకపోతే ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి 2 years? ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి 2 years లోపు నీ డబ్బులే రాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు వచ్చిందో మనీ అప్పటి నుంచే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే చెప్తున్నాడు అమ్మా 54H అనేది. నీ చేతికి డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుంచే నీకు ఆ 2 years టర్మ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ 3 years కన్స్ట్రక్షన్ కి ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది? నీ చేతికి డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయో అప్పుడు. అంతేగాని అసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి కాదు. నార్మల్ గా సెక్షన్స్ లో ఏం చెప్పాడు? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి చెప్పేశాడు. కానీ ఈ కేసులో కంపల్సరీ ఎక్విజిషన్ కేసులో మాత్రం డేట్ ఆఫ్ ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ అయిందో అప్పటి నుంచి తీసుకోవాలి. అలాగే తర్వాత 45(2) అంటే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటున్నాడు. క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేసిన ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తాం మనం. కానీ ఆ రోజు నీ చేతికి డబ్బులు వస్తాయా? నో సార్. ఆ రోజు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఎప్పుడు పే చేస్తాం? ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని నువ్వు సేల్ చేసినప్పుడు. మరి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కన్వర్ట్ చేసిన తర్వాత 2 ఏళ్ల వరకు కూడా నువ్వు, లేకపోతే 6 months వరకు కూడా నువ్వు సేల్ చేయకపోతే అప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 6 months లో 54 EC లో ఇన్వెస్ట్ చేయగలవా బాండ్స్ లో? నో సార్. మరి అలాంటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే అమ్మేవో అక్కడ నుంచే 6 months టైం అనేది మనం తీసుకోవాలంట 54 EC బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి. అర్థమైందా? అంటే ఇలాంటి నార్మల్ గా ప్రొవిజన్స్ లో మనకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే, ప్రొవిజన్స్ లో కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? నీ చేతికి డబ్బులు రాకుండా నువ్వు ట్యాక్సే కట్టలేనని చెప్పేసి నీ ట్యాక్స్ కట్టడమే డిఫర్ చేశారు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా డిఫర్ చేయాలి అవసరం లేదా? చేయాలి. ఆ చేయడం గురించే 54H లో చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. అంతకు మించి ఇందులో ఏం లేదు. ఓకే రైట్. ఇంకేమన్నా ఉన్నాయమ్మా? ఇంకేమన్నా వదిలేసామా? నో సార్, అంతా అయిపోయింది. సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గెయిన్స్. సో ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో టోటల్ ఇన్కమ్, టోటల్ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించిన అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటే కనుక అవి ట్రై చేద్దాం. ఓకే, దీని ముందు ట్యాక్స్ రేట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం చేయలేదమ్మా. అది ఒకసారి చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వద్దాం.
మా శిరీష సార్ అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 13 చదువు. Mr. Fadnavis, aged 41 years and a practiced chartered accountant, furnishes the following information for the year ended 31st March 2021. Shares held in BMR Aqua India Limited, a listed company, 5,000 shares. These shares were purchased on 1/7/2017 at 500 per share. Out of the above, 3,000 shares were sold on 18/11/2020 at 900 per share. Taxable income from chartered accountancy practice 1,75,000 rupees. BMR Aqua's highest fair market value recorded as on 31st/1/2018 on the recognized stock exchange was 750 per share. Compute the amount of tax payable for the assessment year 2021-22. ఇక్కడ కొన్నది ఎప్పుడమ్మా? 1/7/2017 కొన్నాడు. Yes, sir. అమ్మింది ఎప్పుడు? 18th November 2020, sir. లాంగ్ టర్మా షార్ట్ టర్మా? Long term, sir. సో ఇది షేర్స్, లిస్టెడ్ కంపెనీలో షేర్స్ అంతేనమ్మా? Yes, sir. లిస్టెడ్ కంపెనీలో షేర్సే కదా అమ్మింది. Yes, sir. సో లిస్టెడ్ కంపెనీలో షేర్స్ ఏదైతే అమ్మారో ఆ లిస్టెడ్ కంపెనీలో షేర్స్ అమ్మితే కనుక మనకి ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది ట్యాక్స్ రేట్ కి? అది కూడా లిస్టెడ్ కంపెనీలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ 112 sir. అందులో ఎస్టిటి పే చేస్తే అంతే కదా? Yes, sir. STT paid. సో ఇది రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఎలా ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు? స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు కదా. Yes, sir. సో స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటని అజంప్షన్ తీసుకోవాలి, క్లియర్ గా అజంప్షన్ రాయాలమ్మా. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ద ట్రాన్సాక్షన్ డన్ త్రూ ఏంటి రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అర్థమైందా? Admin, sir. రైట్. సో కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎంత వచ్చింది? 112A. రైట్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అమ్మింది ఎంతకి? అమ్మింది ఎన్ని షేర్లు? 3,000 shares, sir. మొత్తం కొన్న షేర్లు ఎన్ని? 5,000. అందులో 3,000 షేర్స్ మనం అమ్మేసాం. ఎంతకి? 900. 900. ఎంత అవుతుందమ్మా? 2,70,000. 27 lakhs, sir. సో 27 lakhs కి సేల్ చేసామంట. Yes, sir. లెస్ అందులోంచి ఏం మైనస్ చేస్తున్నామమ్మా? కాస్ట్. Cost, sir. కాస్ట్ అనేది మనం మైనస్ చేస్తున్నాం. కాస్ట్ అనేది ఎంత మైనస్ చేయాలి? షేర్స్ పర్చేజ్డ్ బిఫోర్ 31st January 2018 అయితే మనం ఏమనుకున్నామమ్మా? Purchase price, sir. పర్చేజ్ Before- ఎలా తీసుకోవాలి? Actual 1st cost. January 2018 ముందు అయితే కనుక యాక్చువల్ కాస్ట్ గానీ ఏ తీసుకోవాలి. ఏ అంటే యాక్చువల్ కాస్ట్. Yes, sir. ఆర్ B. Fair market value. ఫస్ట్ వన్. ఇందులో ఫస్ట్ వన్ ఫెయిర్ Fair మార్కెట్ market వాల్యూ value. ఆర్ సెకండ్ వన్ సేల్ వాల్యూ ఆర్ Value, ఫెయిర్ sir. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. Yes, sir. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ లెస్, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ హైయర్. Higher. ఓకే. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత? Fair market. 750 పర్ షేర్ అని చెప్పాడు. Yes, sir. అంతే కదా? Yes, sir. సో 750 పర్ షేర్ ఇది 750. సేల్ వాల్యూ ఎంత? 900. 900. విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటే Fair value less, sir. విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటే ఫెయిర్ వాల్యూ లెస్ 750 తీసుకోవాలి. ఇక్కడ కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత కొన్నాం మనం?
Purchase on 500 per share, sir. 500 అంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి కదా ఇక్కడ. Yes, sir. అంటే అంత విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే 750. Yes, sir. అంటే ఇక్కడ 3000 షేర్స్ ఇంటూ 750 రూపీస్ 750. తీసుకోవాలి. 750 అంటే ఎంత అవుతుంది? 22,50,000, sir. 22,50,000 50,000. తీసేస్తే 4,50,000, sir. 4,50,000. 50,000. అర్థమైందా? అర్థమైంది, sir. సో కాబట్టి ఇక్కడ 4,50,000 అనేది మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్సబుల్ అండర్ 112A. 112A. అంతేనా? రైట్. Yes, sir. నార్మల్ గా చార్ట్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ మీద ఎంత ఎర్న్ చేసేటవాడు? 1,75,000, sir. Yes, sir. That normal category 2 category 1 person 41 years of age. Yes, sir. But resident or non-resident? Resident, sir. Hope he is a resident. Assumption. Assumption. అర్థమైందా? ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి వీడు నార్మల్ గా వీడికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత 2,50,000. 2,50,000. అందులోంచి ఎంతమ్మా 1,75,000 తీసేస్తాం. Yes, sir. తీసేస్తే ఇంకెంత 75,000 మిగులుతుంది. Yes, sir. అంతేనా? Yes, sir. సో 75,000 దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? Capital gain. క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది అలౌడ్ కాబట్టి. Yes, sir. 1140. సో 4,50,000 ఉంది కదమ్మా. Yes, sir. ఇందులోంచి మైనస్ 75,000 ఇదేంటి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అన్ఎగ్జాస్టెడ్ లిమిట్ Yes, sir. తీసేస్తే 3,75,000 అంతేనా? Yes, sir. అది కాకుండా మనకి 112A కాబట్టి 112A లో డిడక్షన్ ఎంత 1 lakh 1 lakh, sir. అప్ టు 1 lakh నాట్ టాక్సబుల్ అబోవ్ 1 lakh 10% ట్యాక్స్ లయబిలిటీ కాబట్టి 2,75,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ 10%, sir. ఎంత అవుతుంది? 27,500, sir. సో దీనికి ఏమవుతుంది మళ్ళీ సర్చార్జ్ ఎక్స్ట్రా సర్చార్జ్ ఎంత? సర్చార్జ్ ఉండాలంటే మనకి ఇన్కమ్ అనేది ఎంత దాటాలి? 50 lakhs దాటాలి. Yes, sir. సో 50 lakhs లేదు కాబట్టి సర్చార్జ్ నేను ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ at the rate of 4%. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ సారీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% ఎంత ఎంతమ్మా? 1,100, sir. 1,100 టోటల్ చేస్తే 28,600, sir. క్లియర్? Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఇందులో ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేసుకోవాలమ్మా. ఇక్కడతో క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులో క్యాపిటల్ గెయిన్స్ టోటల్ గా మనం చూసేసినట్టే. నెక్స్ట్ మనం నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ PGBP స్టార్ట్ చేసుకుందాం అమ్మా నెక్స్ట్ క్లాస్ లో. ఓకే రైట్. థ్యాంక్ యూ.